హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే టమాటా రసం. ముందుగా అరకేజీ టమాటాలు తీసుకొని ముసుగు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెతో వాటర్ తీసుకొని టమాటాలన్నీ అందులో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక గిన్నెలో తీసుకుందాం. బాగా చల్లారిన తర్వాత తొక్క తీసుకుందామండి. రసం ఇలా ఉడికించుకొని చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిపైన ఉన్న తొక్క అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఉడికించిన చింతపండు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇప్పుడు మనం బాగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అందులో వేసుకుని అదే గిన్నెతో వాటర్ కూడా వేసుకుందాం. టమాటాలు ఉడికించిన వాటర్ అయితేనే టేస్ట్గా ఉంటుందండి రసం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.